అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ జనకపురి, నేపాల్లో ఉన్నటువంటి జనకపురి ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు సీతా స్వయంవరంలో శ్రీరామచంద్రమూర్తి బాణాన్ని శివధనస్సుని భంగం చేసినటువంటి ప్రదేశం. శివధనస్సు భంగమైన తర్వాత శివధనస్సు 3 ముక్కలు అయిపోతుందట. మొదటి భాగం రామేశ్వరంలో పడింది. రెండో భాగం ఇప్పుడు మనం చూస్తున్నాం. మధ్య భాగం ఆ త్రిశూలం ఉంది కదా, ఆ త్రిశూలం దగ్గర ఉంది. ఆ కింద నుంచి నీటి ఊటగా బయటికి వస్తూ ఉంది. ఆ నీటితోని ఆ మధ్య భాగం, ధనుస్సు యొక్క మధ్య భాగం పడిన చోటుకి అభిషేకం చేస్తూ ఉన్నారు. అలాగే చివరి భాగం ధనుష్ సాగర్ అనేటువంటి జనక మహల్ పక్కన ఉన్నటువంటి సాగరంలో పడిందట అని ఇక్కడ ఐతిహ్యం. దధీచి మహర్షి శివధనస్సును తయారు చేసి ఇస్తే ఆ శివధనస్సును పరశురాముడు జనక మహారాజుకి ఇస్తే జనక మహారాజు కోటలో ఉందట శివధనస్సు. దాన్ని సీతమ్మ వారు అవలీలగా జరిపేసిందట. అంటే 4000 మంది సైన్యాలు కలిపి జరిగినా కానీ జరగనటువంటి ఆ శివధనస్సు సీతమ్మ వారి యొక్క చేతి తాకడికి ఒక్కసారిగా అలకైపోయి లైట్ అయిపోయి జరిగిందట. అందుకని జనక మహారాజు ఒక షరతు పెట్టాడు. సీతమ్మ వారే ఈ శివధనస్సును జరిపింది కదా, దీన్ని విరిచిన వాడికి సీతమ్మ వారిని ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పారంట. అందుకు గాను మనం చూస్తున్నాం ఆ శివధనస్సు యొక్క మధ్య భాగం పడిన చోటు రాముల వారు ఆ శివధనస్సుని 3 భాగాలుగా విరిచేశాడు. మొదటి భాగం రామేశ్వరంలో, రెండో భాగం ఇక్కడ చూస్తున్నటువంటి మధ్య భాగం ఇక్కడ పడింది, ధనుష్ ధామ్ అంటారు దీన్ని. మూడో భాగం ధనుష్ సాగర్ అని చెప్పి జనక మహల్ పక్కనే ఉంది. జై శ్రీమన్నారాయణ.